దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వేముల ఇంద్రదేవ్ గారి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గారు కోరారు. గ్రామాలు అభివృద్ధి కావాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, గ్రామాల అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు వివరించి చెప్పారు. పోయే వాళ్ళ కాలం ఈరోజు రాజకీయాలు కొత్తగా రాలే. 45 సంవత్సరాలు ఈ రాజకీయ జీవితంలో ఈ ప్రాంతంలో 35 సంవత్సరాల నుంచి మీ గ్రామాలకు వస్తూ ఉంటాం. గత 10 సంవత్సరాలు ఏదైతే 80 నుంచి 90 వరకు మా యొక్క ప్రాంతంలో నెక్కొండ, చంద్రబాబుపేట, నర్సంపేట వరకు ఉండే 94 నుంచి జిల్లా బ్యాంక్ అధ్యక్షుడిగా మీ గ్రామాలకు వచ్చి ఈరోజు 30 సంవత్సరాల నుంచి మీ గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. చిన్న పెద్ద అందరినీ కలుపుకొని మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి సహకారం అందించి మీ యొక్క కార్యక్రమాలు అందిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క బ్రిడ్జిని నిర్మాణం చేసి అతి త్వరలో దగ్గర సమీపంలో పోయి ఏర్పాటు మైసంపల్లిలో ఇల్లు ఇచ్చాం. 3750 ఇళ్ళే మన యొక్క నియోజకవర్గానికి వచ్చాయి. కానీ 100 జనాభా ఉంటే ఒక ఇల్లు చొప్పున అన్ని గ్రామాలకి రావాలని చెప్పి వచ్చిన 3750లో మీకు కూడా యొక్క గ్రామానికి దాదాపు 15-16 ఇల్లు నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. ఇల్లు సరిపోతలేవు, అందుతలేవు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రజాపాలనలో విజయోత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో 600 కోట్ల రూపాయల పనులకి పునాది వేసే సందర్భంలో మీరందరూ కూడా వచ్చినారు. మీ అందరి సమక్షంలో మీ ముందే ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసే మంత్రి శ్రీనివాసరెడ్డిని అడిగా. శ్రీనివాసరెడ్డి హామీ ఇవ్వకపోతే మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారికే హామీ ఇవ్వాలి, 100 కోట్ల ఇవ్వాలి, మీరు ప్రకటన చేయాలి అని మీ అందరి ముందే అడిగాం. తప్పకుండా వచ్చే సంక్రాంతికి 3500 ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి మీ ముందే హామీ ఇవ్వడం జరిగింది. అందులో మీరు కోరుకున్నాయి, అడిగినాయి అన్ని కూడా ఇల్లు ఇచ్చి ఆ యొక్క వసతి కల్పిస్తారని చెప్పి ఈ యొక్క ఇల్లు లేని వారికి తెలియజేస్తా ఉన్నాం, హామీ ఇస్తా ఉన్నాం. కాబట్టి అన్ని వర్గాల వారికి, గ్రామాల్లో ఉండబడే పేదలందరికీ, రైతులకి, రైతు కూలీలకి, మహిళా సంఘాలకి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఇంద్రమ్మ పాలన తప్ప వేరే కాదు. కాబట్టి ఇంద్రమ్మ పాలనలో మీ యొక్క గ్రామ అభివృద్ధి కావాలంటే ఇంద్రదేవ్ ఓటేసి గెలిపించండి. గ్రామానికి కావాల్సిన అన్ని కూడా అందిస్తారు. మీ యొక్క గ్రామాన్ని మొదటి వరుసలో ఉంచుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంద్రదేవ్ ఈ గ్రామంలో ఉన్నాడు అని చెప్పి ఎవరో ప్రచారం చేస్తూ ఉన్నారట. వారిని అవకాశం చేస్తుంది, ఎక్కడైనా చేయొచ్చు, భర్త ఇక్కడ ఉండడానికి వీళ్ళేదని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇంద్రదేవ్ మీ గ్రామంలోనే ఉంటాడు, వారి భార్య కూడా వచ్చే వేసవికాలంలో ఆమె కూడా మన ప్రాంతానికే బదిలీ చేయించి వాళ్ళిద్దరితో కాబట్టి మాయ మాటలు, మోసపూరిత మాటలు, తుపాకీ రావని మాటలు, తుపాకీ రావని మాటలు మాట్లాడతారు. నమ్మకాన్ని గతంలో 10 సంవత్సరాలు మోసపోయినారు. ఈరోజు మోసపోకుండా ఎప్పటికీ ఎల్లవేళ్ళ మీకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యని పరిష్కరించడానికి ముందుండే వ్యక్తి ఇంద్రదేవ్. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించండి. ఇవన్నీ కూడా మహిళా భవనం మీ యొక్క సర్పంచ్ ఎన్నిక చేయండి. 14వ తారీఖు మొదటి సమావేశంలో మీ గ్రామానికి వచ్చి మహిళా బిల్డింగ్కి ముక్కు పోస్తారు. స్థలం